కాకినాడ పోర్టు కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. జగన్ హయాంలో వాటాలు చేతులు మారాయి, బెదిరించి భయపెట్టి కొట్టేశారని పోర్టు యజమాని ఫిర్యాదు చేశారు. విక్రాంత్ రెడ్డి, సాయి రెడ్డిపై ఇప్పటికే సిఐడి కేసు నమోదైంది. సోదాల్లో కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోర్టు కేసులో విక్రాంత్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. A1 గా విక్రాంత్ రెడ్డి పేరు నమోదైంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, కాకినాడ పోర్టు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఈ రోజు దానికి సంబంధించి కాకినాడ పోర్టు కేసులోకి రంగంలోకి అయితే మాత్రం సిఐడి, ఈడీ కూడా దిగారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి అయితే మాత్రం ఈడీ అయితే నోటీసులు అందించారు. ఇదే క్రమంలో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణలు అయితే తేలిందని చెప్పొచ్చు. జగన్ హయాంలో చేతులు మారాయి వాటాలు, దీనికి సంబంధించి మనీ లాండరింగ్ ద్వారా పోర్టుని కాజేశారు అని చెప్పి కేవీ రావు అనే వ్యక్తి, పోర్టుకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ అయితే జరిగింది. ఇప్పటికే ఏదైతే వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి మరియు ఏదైతే ఉందో అరబిందో సంస్థ సంబంధించిన విజయసాయి రెడ్డి కూడా ఈడీ నుంచి అయితే నోటీసులు అందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక కాకినాడ సంబంధించిన పోర్టులో మొత్తం ఫైల్స్ అన్ని కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కూడా ఇప్పుడు A1 ముద్దాయిగా విక్రాంత్ రెడ్డిని అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కాకినాడ పోర్టు కీలకమైన మలుపులు అయితే తిరుగుతుంది. మొత్తానికి ఏదైనప్పటికీ రోజుకు ఒక సెన్సేషనల్ అయితే కాకినాడ పోర్టు వ్యవహారం అయితే తేలుతుందని చెప్పొచ్చు. మొత్తంలో ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ పోర్టు సంబంధించిన గత ప్రభుత్వం 2019 to 24 ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోర్టు సంబంధించిన వ్యవహారం ఏదైతుందో కేవీ రావు నుంచి బలవంతంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా ఆయన నుంచి 41% అయితే మాత్రం వాటాలు అయితే రాయించుకున్నారు. భయపెట్టి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి అయితే మాత్రం మా పోర్టు నుంచి 41% వాటాను అయితే రాయించుకోవడం జరిగిందని చెప్పి కేవీ రావు అయితే మాత్రం కంప్లైంట్ జరిగింది. కంప్లైంట్ బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిఐడి కూడా ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే పోర్టు సంబంధించిన అనేక అంశాల మీద అయితే మాత్రం విచారణ జరుగుతుంది. ఆల్రెడీ పోర్టు సంబంధించిన తనిఖీలో భాగంగా కూడా పోర్టు సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫైల్స్ కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే మాత్రం స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం పోర్టు సంబంధించిన వ్యవహారం తెర ముందుండి విక్రాంత్ రెడ్డి నడిపించారు. పోర్టు తమ పేరు మీద రాయించుకున్నాడని చెప్పి ఎవరైతే దీనికి ఒక విక్టిమ్ ఎవరైతే ఉన్నారో కేవీ రావు అయితే మాత్రం కంప్లైంట్ బేస్ చేసుకుని విక్రాంత్ రెడ్డికి అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు బేస్ చేసుకుని విజయసాయి రెడ్డి కూడా ఇందులో వాటాలు ఉండడంతో ఈ ఇరువురిని కూడా ఆ ఈడీ కేసులో అయితే మాత్రం అటాచ్మెంట్ చేసింది. ఇటు ఒక పక్క వైవి విక్రాంత్ రెడ్డి, మరో పక్క వైవి విక్రాంత్ రెడ్డి మరియు అదేందో విజయసాయి రెడ్డి ఇద్దరిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో అయితే మాత్రం రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పూర్తి అన్ని కోణాల్లోనూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ అయితే చేపడుతుంది. ఈ విచారణ నిమిత్తం కూడా అనేక అంశాలు అయితే మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ పోర్టు అత్యధికమైన లాభాలతో నడిచే పోర్టుని ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా మీరు కాజేస్తారని చెప్పేసి మరో పక్క అయితే సిఐడి అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అయితే మాత్రం విచారణలో అడుగుతున్న ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. దానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకుని ఎంత పెద్ద సంస్థలైనా ఇండియాలో ఇలాగా ఈ విధంగా రాయించుకోవడం చట్టరీత్యా నేరం. కాకపోతే వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అతిపెద్ద పోర్టు అయిన కాకినాడ పోర్టుని అయితే మాత్రం కేవీ రావు నుంచి బదలాయించుకున్నట్టు అయితే మాత్రం పూర్తి స్థాయిగా కంప్లైంట్ బేస్ చేసుకుని మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే విచారణ సాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మొత్తం కూడా పోర్టు సంబంధించిన వ్యవహారాలు అంటే 2019 to 24 సంబంధించిన పోర్టులో జరిగిన లావాదేవీలు, ఏదైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించిన ఫైల్స్, అదేవిధంగా పోర్టు వాటాదారులు, పోర్టు సంబంధించిన అనేక అంశాల మీద కూడా విచారణ చేపట్టి దాని మొత్తం కూడా దాని యొక్క విచారణలో మొత్తం కూడా విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఈడీ సంబంధించిన మొత్తం కూడా పోర్టు సంబంధించిన ఫైల్స్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే స్వాధీనపరుచుకున్నారు. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం 2019 to 24 మొత్తం కూడా ఆ పోర్టులో సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరిగాయని చెప్పేసి విచారణలో అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో విక్రాంత్ రెడ్డిని అయితే A1 ముద్దాయిగా పెట్టి ఆయనకు నోటీసులు అయితే ఈడీ నోటీసులు ఇచ్చారు. A2 అయితే మాత్రం ఇంచుమించు విజయసాయి రెడ్డి,
అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయితే రానున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరో పక్క ఏదైతే ఉందో గతంలో పోర్టు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు మొత్తం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అంటే గతం ఏదైతే 2019 to 24 వరకు జరిగిన అక్రమాలకు అడ్డాలకు అధికారులే కారణం. దానికి చెప్పి వీరు అధికారులందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా అయితే పెట్టారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక ఇప్పుడు మొత్తం పోర్టు వ్యవహారం మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఉందని చెప్పొచ్చు. మరి కొన్ని రోజులు విచారణ కొనసాగచ్చు. విచారణ కొనసాగిన అనంతరం కూడా పోర్టుకు సంబంధించిన వ్యవహారం ఏంటి, అసలు ఎందు గురించి వీళ్ళు రాయించుకోవాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన షేర్స్ ఏ విధంగా బదలాయించారు, దీనికి సంబంధించిన బెదిరింపులు ఏంటి అన్న దాని మీద పూర్తి స్థాయిగా అయితే మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అనంతరం కూడా మొత్తం ఒక రిపోర్టు రూపంలో అయితే మాత్రం ప్రభుత్వానికి అయితే అందజేయనట్టయితే ఈడీ చెప్పింది. దీనికి అనంతరం కూడా పూర్తి విచారణ అనంతరం కూడా ఈ ముద్దాయిల మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలన్నది కోర్టు ద్వారా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పోర్టు సంబంధించిన దొంగలు అయితే పోర్టుని ఏ విధంగా దొంగతనంగా స్వాధీనపరుచుకున్నారు అనే దాని మీద అయితే పూర్తి స్థాయి దొంగలు అయితే కొంత మేరకు అయితే దొరికినట్టే తెలుస్తుంది. ఇటు A1 ముద్దాయిగా విక్రాంత్ రెడ్డి, A2గా విజయసాయి రెడ్డి అన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అనంతరం ఒక క్లారిటీ, అంటే ఒక 2-3 రోజుల తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటట్టు ఉంది. అంటే గత పోర్టు సంబంధించిన ఈ బదలాయింపు, షేర్ బదలాయింపు అనే దాని మీద పూర్తిగా అయితే మాత్రం ఇంకా పలువురిని అయితే విచారించిన అనంతరం కూడా పూర్తి స్థాయి నివేదిక అయితే మేము గవర్నమెంట్కి అందజేస్తామని చెప్పి ఈడీ సభ్యులు అయితే తెలుపుతున్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాకినాడ పోర్టుని అక్రమంగా కాజేసిన వ్యక్తులు, దొంగలు దొరికారని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా 2019 to 24 సంబంధించిన సీఎం బేస్ చేసుకుని సీఎం చిన్నానైన వైవి సుబ్బారెడ్డి, తన తనుడైన విక్రాంత్ రెడ్డి, వీరంతా కూడా ముందుండి విక్రాంత్ రెడ్డి ముందుంటే తెర వెనక సీఎంఓ నుంచి మాత్రం మొత్తం పూర్తి స్థాయిగా మొత్తం అంత వ్యవహారం అంతా నడిచిందని చెప్పేసి ఈడీ అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఎక్కడ ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కామేష్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరొక ఫీల్డ్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.